అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. అయితే ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందినటువంటి ఏదైతే ముద్రగడ పద్మనాభం గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి అయితే మనం నెలకొంది. నిన్న సాయంత్రం 6 గంటలకి అయితే మృతి చెందారు. అయితే రాజకీయ దురంధరుడు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎవరైతే చుట్టుపక్కల నియోజకవర్గాల వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుపరిచితులని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఆయనతో మెలిగినటువంటి యనమల కృష్ణుడు అయితే మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది సార్? పద్మనాభం గారితో 78వ సంవత్సరం నుంచి ఆయన జనతా పార్టీలు పెట్టడం, తర్వాత మేము తుల్లో బెండపూడి దత్తు గారు పనిచేయడం, ఇంచుమించుగా అయింది నాది ఒకటే వయసు. అయింది 73 సంవత్సరాలు, నాది 73 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా నియోజకవర్గం పక్కన కాబట్టి ప్రతిపాడు తుని ఇప్పుడు సత్సంబంధాలు ఉండి, ఆయన ఎంపీ అయిన తర్వాత మా నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం అయినటువంటి తుని మండలం మెట్ట ప్రాంతం అయినటువంటి ఆ ప్రాంతానికి పుష్కరకాలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పద్మనాభం గారు. మరి పద్మనాభం గారు ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ ఉద్యమం తలపెట్టినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసినటువంటి మహానాయుడిగా చెప్పుకోవచ్చు. ఎందువలంటే రాష్ట్రాన్ని ఉడికించే విధంగా ఆయన ఉద్యమాలు జరిగాయి. దానికి తగిన విధంగా ప్రజలందరూ స్పందించేవారు. కాబట్టి ఆయన లేకపోవడం వైఎస్ఆర్ పార్టీకి మరియు తూర్పుగోదావరి జిల్లాకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, రాష్ట్రానికి కూడా పెద్ద లోటని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఆయన శాంతిగా చేకూరాలని ఆ కుటుంబానికి ప్రకటన సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అయితే ఆయన ఏ పార్టీని నమ్మితే ఆ పార్టీకి ఒక ఇదిగా కూడా ఉంటారని చెప్పేసి కూడా తెలియడం జరుగుతుంది. అయితే ఆ పార్టీకి సంబంధించి రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం, ఆయన మరణించడం కూడా ఒక పెద్ద లోటుగానే మారిపోయింది. అయితే ఏదైతే ఆయన చేసినటువంటి చాలా మంచి మంచి కార్యక్రమాలు, చాలా మంచి పనులు ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనుల కోసం ఏదైనా అంటే ఆయన ఏ పార్టీలో అంతే ఎప్పుడు కూడా మొదటి నుంచి ఏది పట్టుకుంటే ఆయన పట్టుదలగానే చేశాడు. అది ఉద్యమం చేసినా, ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ గురించి ప్రాణం దారిపోసాడు తప్ప ఇప్పుడు వెనక తగ్గే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా అదే మాకు మా నియోజకవర్గం పక్కన కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన మేము కళ్ళం జరుగుతుంది. తప్పనిసరిగా ఆయన లోటు ఈ పత్తిపాడు నియోజకవర్గానికే కాదు, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఉంది. మరీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ కూడా ఉంది. అయితే దానికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా మనతో ఉన్నారు. అయితే ఆయనతో పాటు నడిచినటువంటి నాయకులు, ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి నాయకులు కూడా అయితే శాసగిరిరావు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఎప్పటి నుంచో ముద్రగడ పద్మనాభం గారు అంటే పరిచయం, మంచి సుపరిచితులు, ఆయన గురించి మీరు ఎలా? ముద్రగడ పద్మనాభం గారు 1983 నుంచి కూడా పరిచయం. పద్మనాభం గారు అనే వ్యక్తి ముఖ్యంగా ఉద్యమాలకి, పోరాటాలకి ఒక విలక్షణమైన నాయకుడు. పట్టుపట్టాడంటే ఉడుం పట్టే తప్ప మధ్యలో వదిలే ప్రసక్తి లేదు. ముద్రగడ అనేది ఒక బ్రాండ్. ఈ గోదావరి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈయన విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప నాయకుడు. అయితే వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి నేను చెప్పాల్సిందంటే 83 నుంచి కూడా అనేక సందర్భాలు వీళ్ళు కలవడం, అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఈయన ఎంపీగా ఉండేటప్పుడు అనేక సూచనలు వారి నుంచి మాకు, మా నుంచి వారికి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా వేరువేరుగా ఉన్నట్టు భిన్నాభిప్రాయాలు వారికి మాకు వేరేగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా వారికి వ్యక్తిగతంగా ఆయన మీద ఎప్పుడు గౌరవం మాకు ఉండేది. ప్రత్యేకించి తుని నియోజకవర్గంలో పంప ప్రాజెక్టు నుంచి తాండవ నది వరకు కూడా రమారమి 20 గ్రామాల ప్రజలకి సాగునీరు అందించారంటే అందిందంటే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి చొరవ. యనమల కృష్ణ గారు నేను స్వయంగా వెళ్ళి మెట్ట ప్రాంతం ఉన్నటువంటి గ్రామాలకి నీరు లేదని చెప్పినప్పుడు వారు స్వయంగా వచ్చి ఉదయం నుంచి స్వయంగా నడిచి రమారమికి ఒక 100 మంది జనంతో కూడా ఎలాగైతే వెళ్ళారో అదే దారిని వారిని ఇమీడియట్గా నాగార్జున ఫెర్టిలైజర్స్ ద్వారా వాళ్ళు కొంచెం ఫండ్ తీసుకుని సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకుని దాని నుంచి గవర్నమెంట్ గ్రాంట్ కాకుండా దాన్ని కాలదవించడం జరిగింది. అయితే రైతులు మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ఈ అలైన్మెంట్ కూడా ఏమీ లేకుండా ఆ రోజు కొద్దిమంది కింది స్థాయి అధికారులతోటే ఆయన తవ్వించడం జరిగింది. దగ్గరుండి రేయింబావుళ్ళ కాల తవ్వకంలో మేము పనిచేస్తుంటే ఎప్పటికప్పుడు రాత్రులు కూడా ఈ సమాచారం అడిగేవారు.
అదేవిధంగా ఇక్కడికి ఎప్పుడే వచ్చినప్పటికీ కూడా పద్మనాభం గారి ఇంటికి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆప్యాయతగా మాట్లాడడం, కృష్ణ గారిని అన్ని కూడా మీరు అపూర్వ సహోదరులు, జీవితాంతం కూడా అదే రకంగా ఉండండి, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారని చెప్పి వాళ్ళ అబ్బాయి గిరిబాబు గారు కూడా చెప్పిన సందర్భం రమ్మారం 10-15 సార్లు కూడా వరకు అలా జరిగింది. అదే ఈ మధ్యన నేను హైదరాబాద్ వెళ్ళి వారిని హాస్పిటల్లో, సింధు హాస్పిటల్లో కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఇంత దగ్గరలో కోలుకుంటున్నారని చెప్పారు, కానీ దగ్గరలో ఈ దుస్సంఘటన జరుగుతుందని చెప్పి భావించలేదు. ఏదైనప్పటికీ కూడా మనిషి పుట్టిన తర్వాత మరణం కూడా సహజం కాబట్టి ఆయనకి ఈ రోజున మృతి చెందిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అయితే మరీ ముఖ్యంగా కాపుల కోసం అయితే ఒక ఉద్యమమే కాదు, ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. అయితే కాపుల్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి, కాపులందరినీ కూడా మంచి ఒక కదన్నా అన్ని కులాల గురించి కూడా ఆయన కృషి చేశారు. తుని నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఒక ఉద్యమం జరుగుతుందంటే కానీ కేవలం కాపులే నిర్వాహకులుగా కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కిల్లంపూడి గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు వెళ్ళినటువంటి గవర్లు కానీ, పిరికీలు కానీ, అదేవిధంగా ఎస్సీ నాయకులు కానీ ఈ ఉద్యమాన్ని మద్దతు పద్మనాభం గారు చేపట్టినటువంటి ఉద్యమానికి మద్దతు తెలియజేయమని వాళ్ళ నియోజకవర్గం అంతా కూడా పర్యటన చేసినట్టు సందర్భం మేము మర్చిపోం. అందుచేత ఏ కొద్ది మంది కానీ కాకుండా అందరికీ గొప్ప నాయకుడైనా, అదేవిధంగా ప్రత్యేకించి మీరు చెప్పినట్టు కాపులకి ఒక దిక్సూచి ఆయన ఉన్న ధృవతార్ల మీదకి ఎదిగిన ఆయన మాత్రం కాపులు చిరస్థాయిగా ముద్రగడ వ్యక్తిని ఒక బ్రాండ్గా ఎప్పుడు కూడా భావిస్తారని చెప్పి అందరూ గౌరవిస్తారు, అందరూ కూడా ఆయన పూజిస్తారు. చిరస్థాయిని ఆయన లేకపోయినా ఆయనకి ఆ క్రెడిట్ ఎప్పుడు కూడా దక్కింది. మొదటి రాష్ట్రంలోనే కూడా ఆయనకి ఆ క్రేజ్ ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఆయన గౌరవిస్తారు. వ్యక్తిగతంగా రాజకీయ వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అందరూ కూడా అభిమానిస్తారు. అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మనలో లేనప్పటికీ ఎంతో మంది బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని తుని టీడీపీ నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే కోరుకుంటున్నారు.